విగ్రహ ఆవిష్కరణ అయింది. అతిరథ మహారథులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. భారత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను శ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లే మహా సంకల్పంతో డిసెంబర్ 11 నుంచి ధర్మవరం నుంచి ప్రారంభమైనటువంటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర మన అనకాపల్లి జిల్లాకి ఈరోజు చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు అతిరథ మహారథులు మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి సీఎం రమేష్ గారు మరియు మన అనకాపల్లి శాసనసభ్యులు స్పీకర్ అయినటువంటి నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు గారు మరియు మన హోమ్ మినిస్టర్ పాయికరావుపేట ఎమ్మెల్యే అయినటువంటి వంగలపూడి అనిత గారు, సత్యకుమార్ యాదవ్ గారు స్టేట్ హెల్త్ మినిస్టర్, కొల్లి రవీంద్ర గారు, కొనతాల రామకృష్ణ గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు, కేఎస్ఎన్ రాజు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా వేదికపైకి మరికొద్ది క్షణాల్లో వస్తా ఉన్నారు. మనం అందరమీ కలిపి కరతల ధ్వనులతో వారందరినీ కూడా ఆహ్వానం పలకాలని తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ బహిరంగ సభకు తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ రోజు నా జీవితంలో అత్యంత గర్వకారణమైన రోజు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి వేడుకలు ఆయన పేరుతో కొనసాగుతున్నాయి. శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. స్వాగతం, సుస్వాగతం. దయచేసి అక్కడ ప్రెస్ గ్యాలరీకి ముందు సీట్లు ఉంచడం జరిగింది. ప్రెస్ వాళ్ళందరికీ అక్కడ ముందు సీట్లు ఇచ్చి కొద్దిగా మనం వెనక్కి వెళ్తే వాళ్ళకి సహకరించాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు వాళ్ళే. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మొత్తం జనం అందరికీ తెలియజేసేవాళ్ళు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి కొద్ది సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి కూర్చొని ప్రెస్ వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 2 లైన్లు ప్రెస్కి, 2 లైన్లు. ఈ యొక్క సభా ప్రాంగణంకి వచ్చే ముందు అటల్జీ గ్యాలరీ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఈ జిల్లా నాయకులందరికీ ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా ఇక్కడ వరుసగా పెట్టడం జరిగింది. అవన్నీ తిలకించి వస్తా ఉన్నారు. శ్రీ పివిఎన్ మాధవ్ గారు స్టేట్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ, స్వాగతం, సుస్వాగతం. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ ఆంధ్రప్రదేశ్, స్వాగతం, సుస్వాగతం. సీఎం రమేష్ గారు మన పార్లమెంటు సభ్యులు, స్వాగతం, సుస్వాగతం. సత్యకుమార్ యాదవ్ గారు స్వాగతం, సుస్వాగతం. కొల్లు రవీంద్ర గారు స్వాగతం, సుస్వాగతం. బండారు సత్యనారాయణమూర్తి గారు స్వాగతం, సుస్వాగతం. కొనతాల రామకృష్ణ గారు స్వాగతం, సుస్వాగతం. పంచకర్ల రమేష్ బాబు గారు స్వాగతం, సుస్వాగతం. కేఎస్ఎన్ రాజు గారు స్వాగతం, సుస్వాగతం. గంటి బాబ్జీ గారు స్వాగతం, సుస్వాగతం. సుందరపు విజయ్ కుమార్ గారు స్వాగతం, సుస్వాగతం. వేపాడ చిరంజీవి గారు స్వాగతం, సుస్వాగతం.
గాదే శ్రీనివాసులు నాయుడు గారు స్వాగతం సుస్వాగతం. అలానే మన విశాఖ జీవీఎంసీ మేయర్ పేల శ్రీనివాసరావు గారు స్వాగతం సుస్వాగతం. అలానే విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం. అలానే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షురాలు నిశితా రాజు గారికి స్వాగతం సుస్వాగతం. అలానే పేలా గోవింద్ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఏపీ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి పేలా గోవింద్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆడారి ఆనంద్ కుమారి గారికి స్వాగతం సుస్వాగతం, భారతీయ జనతా పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అలానే భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ, ఈ ప్రోగ్రాం యొక్క కన్వీనర్ అయినటువంటి ఎన్ రమేష్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మట్టా ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అలానే బీజేపీ స్టేట్ సెక్రటరీ అయినటువంటి కేతినేని సురేంద్ర మోహన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఇంకా ఉన్నారు. అలానే వేదిక మీద వచ్చినటువంటి అతిరథులు, ముఖ్య నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి దూరపురెడ్డి పరమేశ్వరరావు గారిని సవినయంగా కోరుచున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా భారత్ మాతకి వాజ్పేయి గారికి పుష్పాలతో అతిథులందరినీ కూడా పూజ చేయవలసిందిగా కోరుతున్నాం. పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాం. भारत माता की, भारत माता की जोहार वाजपेयी गारू, जोहार वाजपेयी गारू, जोहार जोहार, जोहार वाजपेयी गारू, जोहार जोहार. भारत माता की जय, भारत माता की जय, जोहार वाजपेयी गारू. जोहार जोहार. బాబు మైక్ రెడీగా ఉందా? వందే మాత్రం. సాయి వందే మాత్రం. ఒక నిమిషం చెప్తాను. ఒక నిమిషం. జై జై జోహార్ जोहार जोहार. जोहार वाजपेयी गार की, जोहार जोहार. भारत माता की जय. వందే మాత్రం ప్రే చేయవలసిన కోరుతున్నాం. వందే మాత్రం గీతం అందరూ లేచి నించుందాం. దయచేసి ప్రేక్షకులు కూడా అందరూ లేచి నించోవాలి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం
మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ. సభాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి, ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్రకి రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూటమి పార్టీల యొక్క సహకారంతో మన యొక్క భారత రత్న పూర్వ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాలు పెట్టుచూ ప్రతి జిల్లాలో, అదేవిధంగా మోడీ గారి యొక్క పరిపాలన సుపరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజలకు వివరించడానికి, అట్లాగే మన రాష్ట్రంలో కూటమి యొక్క పరిపాలన ఏ రకంగా అభివృద్ధి దిశగా ప్రయాణం సాగుతుందనే విషయాన్ని ప్రజలందరికీ వివరించడానికి ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్రని రాయలసీమలో ధర్మవరంలో 11వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర నిరాటంకంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ మన అనకాపల్లి జిల్లాకి వచ్చినందుకు వారికి అనకాపల్లి జిల్లా తరపున స్వాగతం సుస్వాగతం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లాకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, మన యొక్క అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, విశాఖపట్నం నుంచి వచ్చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి మనందరి యొక్క ప్రీతమ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం పట్ల ఏ రకంగా వ్యవహరించారు, ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణించడానికి ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపించారు అనేది మనందరం చూసాం. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ముందు ఉన్నటువంటి పూర్వరూపమైన భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ ఉపాధ్యాయ కానీ, వీళ్ళందరూ కూడా ఈ దేశం కోసం తమ జీవితాన్ని అర్పణ చేసినటువంటి వ్యక్తులు. అటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి నాయకత్వంలో మనందరం పనిచేయడం చాలా గొప్ప విషయం. అటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని మన అనకాపల్లి నగరంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ, ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష జనానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ, ఈనాటి కార్యక్రమంలో మన యొక్క ఇన్ఛార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. అందరూ సావధానంగా వినాల్సిందిగా కోరుకుంటున్నాం. కొల్లు రవీంద్ర గారు. అందరికీ నమస్కారం. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకల్లో భాగంగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ మహనీయుడి యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తూ, మరి ఈరోజు అనకాపల్లి నగరంలో అతి ముఖ్యమైనటువంటి కూడలిలో ఇంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కారకులైనటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహనీయుడు దేశం కోసం, ఈ దేశంలో పేదవారి కోసం పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడినటువంటి వ్యక్తి, తనదైనటువంటి శైలిలో పేదవాడి కష్టాన్ని, భారతీయుల యొక్క లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ దాదాపు 10 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకులు. మరి వారి స్ఫూర్తి మన రాష్ట్రంలో కూడా ఉంది. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక ప్రాంతీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో పేదవారి కోసం చేసినటువంటి పోరాటంలో ఆయనకి ఎప్పుడు ఎక్కడ కష్టాలు వచ్చినా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అలాగే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా
మరి అన్న నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో మరి ఆ రోజున కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి సందర్భాలు. మరి ఈ సందర్భంగా అటువంటి మహానాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా అండదండలుగా ఉండి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 2094 నుంచి 2004 వరకు మరి ఆ రోజున ఫుడ్ ఫర్ వర్క్ కానీ, అలాగే ఇవాళ నేషనల్ హైవే సంస్కరణలు కానీ, టెలిఫోన్ సంస్కరణలు కానీ తీసుకొచ్చి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంతో పోటీ పడే విధంగా చేసినటువంటి వ్యక్తి వాజ్పేయి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహనీయుడిని మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన తెలుగువారి ఉన్నత కోసం పాటుపడినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు. అటువంటి వాజ్పేయి గారి విగ్రహాన్ని ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ ఇవాళ బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి మాధవ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ మరి చివరిగా రేపు వాజ్పేయి గారి 25వ తారీఖున శత జయంతోత్సవం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అమరావతి నగరంలో వాజ్పేయి గారి విగ్రహాన్ని 25వ తారీఖున ఆవిష్కరించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మాధవ్ గారికి, వేదికను అలంకరించిన ఎంపీ రమేష్ గారికి, అదేవిధంగా స్థానిక శాసన రామకృష్ణ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, భారత్ మాతాకి. మన అనకాపల్లి శాసనసభ్యులు, మన యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ఒక కార్యక్రమంలో మరి పాల్గొన్న అదృష్టం దొరకదు. ఇక్కడ ఈ వేదిక పైన 2 ఫోటోలు ఉన్నాయి. ఒకటి భారత మాత ఫోటో, 2 వాజ్పేయి గారి చిత్రపటం, 2 ఉన్నాయి. రెండాట్లకి డిఫరెన్స్ అయితే నాకు కనపడలేదు. భారత మాత మనకి మనందరి కోసం ఎంత ఇంపార్టెంటో మన భారత ప్రజలకు అందరికీ, అలాగే వాజ్పేయి గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా వాజ్పేయి గారిని చూస్తూ మోటివేట్ అవుతూ ఈరోజు ఇక్కడి వరకు వచ్చాం. మాలాంటి వాళ్ళు అనేక మంది భారతదేశంలో ఉన్నారు. ఒక గొప్ప లీడర్, మహానుభావుడు. ఆయన గురించి చెప్పుకుంటే వేదిక సరిపోదు, చెప్పడానికి చాలామంది ఉన్నారు. కానీ ఒక్క విషయం అయితే చెప్తున్నా, మాధవ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత అనకాపల్లి ముఖ్య కోడలైన ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం, రేపటి తరాలకి ఈయనెవరు అంటే డెఫినెట్గా వాజ్పేయి గారు లాంటి మహానేతలు ఈ దేశానికి తయారవ్వడానికి ఒక విగ్రహం మరి దోహదపడుతుంది. అదైతే ఎట్టి పరిస్థితుల్లో నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. ఎవరికైనా వాజ్పేయి గారి గురించి తెలియకపోతే ఈ భారతదేశంలో పుట్టి భారతీయుడిగా పుట్టి దయచేసి వాజ్పేయి గారి గురించి తెలుసుకోండి. ఈరోజు మనం ఈ స్థాయిలో ఈ దేశం ఇలా ఉంది అంటే కారణం మరి వాజ్పేయి గారు అనేది మీ అందరికీ తెలియజేసుకుంటూ, జోహార్ అటల్ జీ, జోహార్ అటల్ జీ, జోహార్ జోహార్. జై హింద్. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ కేఎస్ఎన్ఎస్ రాజు గారు, చోడవరం ఎమ్మెల్యే, వారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. సభాధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, వేది మీద పెద్దలకి, పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ,
నీతికి నిజాయితీకి నిస్వార్థానికి మారుపేరైన అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఈ కూడలిలో నెలకొల్పడం ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం అని తెలియజేసుకుంటూ వారికి ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు పంచకర్ల రమేష్ గారు పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి అటల్ మోదీ సుపరిపాలన యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న నాయకులకి, ఎవరైతే ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నారో వారందరికీ పేరు పేరున, వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. అటల్జీ అంటే రాజకీయంగా ఆనాడు ప్రధానమంత్రి పదవిని కూడా ఏమాత్రం స్వార్థం లేకుండా రాజకీయంగా నిస్వార్థంగా పరిపాలించాలన్న ఒక తపనతో పనిచేసి అలాంటి పదవిని కూడా త్యాగం చేసిన మహానుభావుడు. మనందరికీ రాజకీయాల్లో ఒక స్ఫూర్తి, నీతి నిజాయితీకి నిలువెత్తు అద్దంగా నిలిచిన మహానుభావుడు ఆయన. మరి ఈరోజు అలాంటి మహానుభావుడు విగ్రహావిష్కరణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి వారు చూపించిన మార్గంలో నడవాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా ఈ రాష్ట్రానికైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటల్జీ చేసిన మంచి పనులు అనేకం. మరి ఇప్పుడు మోడీ గారు కూడా అదే బాటలో మన రాష్ట్రానికి బ్రహ్మాండంగా అభివృద్ధి, సంక్షేమం అన్నీ కూడా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకుని మా అందరిని ఇన్వాల్వ్ చేసిన మాధవ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలండి. శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పరమేశ్వర గారికి, వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు తమ్ముడు మాధవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, స్థానిక శాసనసభ్యులు పెద్దలు రామకృష్ణ గారు, మరొక స్థానిక పార్లమెంట్ సభ్యులు మన సీఎం రమేష్ గారు, సహచర శాసనసభ్యులు రమేష్ గారు, కేఎస్ఎన్ గారు, విజయకుమార్ విష్ణుకుమార్ రాజు గారు, మా పెద్దలు, మిత్రులారా, సోదరులారా, అటల్ బిహారీ వాజ్పేయి గారికి అనకాపల్లికి సత్సంబంధాలు ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడు వచ్చినా సరే అనకాపల్లి సమావేశం ఆయన కోరుకుండేవారు. అయితే మీరెందుకు అంత బాగా చెప్తారంటే, పెద్దలు చలపతిరావు గారి నాయకత్వంలో మేము కాలేజీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వారితో మేము కాంగ్రెస్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నప్పుడు చలపతిరావు గారు చివర తన ఏమంటే దాన్ని చాలా కాలం అజ్ఞాతంలో ఉండి తిరిగి వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో మీరు నమ్మపండి అనకాపల్లి స్టేడియంని నింపిన, ఎన్టీఆర్ స్టేడియం నింపిన ఘనత ఇప్పటికే ఇద్దరికే దక్కుతుంది. ఒకటి, నందమూరి తారక రామారావు గారు తెల్లవారుజామున వస్తే అనకాపల్లి స్టేడియం కిక్కిరిసింది, ఎవరు అడగకుండా చెప్పకుండా వచ్చిన జనం. రెండు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, నాకు బాగా గుర్తు, డిసెంబర్లో కళ్ళుగట్టిన చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తెల్లవారుజామున మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకు వస్తే అనకాపల్లి, నేను కాలేజీ స్టూడెంట్గా ఉన్నాను ఇంటర్మీడియట్లో, స్టేడియం అంతా కిక్కిరిస్తుంది. చలిలో అటల్ బిహారీ వాజ్పేయి గారికి స్వాగతం పలికారంటే ఈరోజు ఆ విగ్రహం ఇక్కడ పెట్టడం నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందం కలుగుతోంది. అగ్గికైనా చదబడుతుందేమో కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు నీతికి మరొక మారుపేరు. భారతదేశ ప్రధానమంత్రి చరిత్రలో అవినీతికి ఆమడ దూరంలో ఉన్న వ్యక్తుల్లో, ఒక్క చిన్న మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఇద్దరు. ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈరోజు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పగలుగుతాం. చాలా స్కామ్స్, స్కీమ్స్ అన్నీ చూసాం.
రెండు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఏమిటో అనుబంధం తెలియదు. ఎన్టీ రామారావు గారు అంటే అమితమైన ప్రేమ. 1989లో ప్రభుత్వాలు దింపాలనుకున్నప్పుడు ఆ రోజు వాజ్పేయి గారు ఎన్టీ రామారావు గారు సహచరులుగా ఉండి ఒక నాయకత్వం వహించారు. అలాంటి మహానుభావుడు ఒకసారి పార్లమెంట్లో ఇద్దరే గెలిచారు దేశం మొత్తం మీద. ఎవరు? ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, రెండు వరంగల్ నుంచి జగ్గారెడ్డి గారు. ఇద్దరు పార్లమెంట్ మెంబర్లు ఉంటే చాలామంది కాబోయే ప్రధానమంత్రి అంటే నవ్వారు. అలాంటిది వాజ్పేయి గారు మరి 1999లో ప్రధానమంత్రి అయినారు. అలాంటి మహానుభావుడు మరి అతను, నేను సత్యకుమార్ గారు అన్నారు, మాధవ్ గారు అన్నారు, రమేష్ గారు అన్నారు, నేను కోరేది ఒకటే, అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి చమత్కారాలు అవి నిజంగా అవి ఇప్పటికైనా మనం చూసి చూడగలిగినా, చదవగలిగినా, వినగలిగినా ఆ మహానుభావుడు చెప్పిన చమత్కారం అది కవిత్వలో చెప్పినవి ఈనాటి తరానికి కావాలి. ఆసు కవి. నా అదృష్టం ఏంటంటే నా జీవితం ధన్యం ఎన్టీ రామారావు దేవల్ల, చంద్రబాబు నాయుడు దేవల్ల. వాజ్పేయి గారు 99లో హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు ఆయన మినిస్టర్ వెయిటింగ్ కూడా నాకు ఇవ్వడం, ఆయనతో కాకతీయ హోటల్లో వారితో కొంచెం వారిని చూసే అదృష్టం నాకు కలిగింది. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని మరి రెండవది ఆ తర్వాత వాజ్పేయి గారికి ఎడభుజం కుడభుజం మన చంద్రబాబు నాయుడు గారు. ఎంత అభిమానించారంటే చంద్రబాబు నాయుడు గారిని మరి అడిగిందే తడువుగా ఆంధ్రప్రదేశ్లో ఏం అడిగితే అది ఇచ్చిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి మహానుభావుడిని మనం ఈరోజు స్మరించుకోవడం, మళ్ళీ దేశ చరిత్రలో వాజ్పేయి లాంటి మహానుభావుడిని మళ్ళా చూస్తామో చూడగలమో చూడలేమో అన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి చిన్న వయసు నుంచి చూసే అదృష్టం, ఆ మహానుభావుడి స్పీచ్లు వినే అదృష్టం, ఆయన నాయకత్వం, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము మంత్రులుగా ఉండి ఆయన పరిపాలన చూసిన వ్యక్తులని ఇవాళ రోడ్లో మీటింగ్ పెడుతున్నాం. ఒక ఇరుకు సందుల్లో ఉండే ఈ రోడ్డు ఇవాళ ఎంత వైభవంగా ఉందంటే స్వర్ణ చతుర్భుజ అనేటువంటి ఒక పథకం ద్వారా ఈ దేశంలో రోడ్లను సంస్కరణ చేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సంస్కరణలకు మరొక కలికి తురాయి. అలాంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ప్రారంభంలో నన్ను మాధవ్ గారు ఒక స్పెషల్ ప్రోగ్రాం తీసుకొని సత్యకుమార్ గారు మరి రమేష్ గారు దాన్ని బీజేపీ పరంగా కూటమి పరంగా మళ్ళీ ఒకసారి ఇలాంటి మహానుభావులు మహాత్మా గాంధీని మర్చిపోకూడదు, అల్లూరి సీతారామరాజు మర్చిపోకూడదు, అటల్ బిహారీ వాజ్పేయి గారిని మర్చిపోకూడదు, ఎన్టీ రామారావు గారిని మర్చిపోకూడదని ఒక మంచి స్మరణ గుర్తుతో ఈ విగ్రహాన్ని ఇక్కడ మన అనకాపల్లిలో స్థాపించి ఈరోజు ప్రారంభించినందుకు వారందరూ కూడా అందులో మేము భాగస్వాములు అయినందుకు నేను కూడా ధన్యుడిని అనుకున్నాను. మీ అందరికీ మా బీజేపీ మహాకూటమి అందరు అగ్రనాయకుల నుంచి గ్రామస్థాయి కార్యకర్తలు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుని చదువుకున్నాను. జై హింద్, జై అటల్జీ. సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన యొక్క స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి మరియు మోడీ గారి సుపరిపాలన యాత్ర అని చెప్పి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోదరులు మాధవ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లిలో ముఖ్య కూడల్లో స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి కౌంస విగ్రహం ఆవిష్కరించేటువంటి కార్యక్రమం ఒక జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతిగా నాకైతే చిరస్థాయిగా ఉంటుంది. ఈ వేదిక అలకించేటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, కానీ నేను అనుకున్నటువంటి ఒక కోరిక అయితే నెరవేరింది ఈ రోజున వాజ్పేయి గారి విగ్రహ ప్రతిష్టాపన ద్వారా. ఎందుకంటే వాజ్పేయి గారితో అపారమైనటువంటి అనుభవం ఉన్నది. నా అదృష్టం ఏంటంటే రాజకీయ జీవితంలో అటు పివి నరసింహారావు గారు ప్రధానిగా, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడుగా, ఆయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉంటే
నేను ఆ కమిటీలో సభ్యుడిగా ఆయన దగ్గర పనిచేసేటువంటి అవకాశం నాకు కలిగింది. అది మా అనుబంధం. అటువంటి మహా వ్యక్తి మనం చరిత్రలో చూడబోం. ఇటువంటి వ్యక్తిని జ్ఞాపకం పెట్టుకొని అటువంటి సచ్చేలమైనటువంటి రాజకీయ నాయకులు అరుదుగా కనిపిస్తున్నటువంటి ఈ తరంలో అటువంటి వ్యక్తికి గుర్తింపుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది బీజేపీ వారికి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియపరుస్తున్నా. ప్రత్యేకించి అసలు ఈ సెంటర్కే ఒక పేరు పెట్టాలి, సముచితంగా ఉంటుంది అనుకున్నాం. ఒకటి వాజ్పేయి గారి కంస విగ్రహం, రెండోది మరొక భారతరత్న మరొక దేశ ప్రధాని పివి నరసింహారావు గారి విగ్రహం కూడా రెండో ఐలాండ్లో పెట్టి భారతరత్న సర్కిల్ అని ఈ సర్కిల్కి నామకరణ చేయాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎంత త్వరగా పూర్తవుతుందైతే అని అనుకోవట్లేదు. ఇవి మంచి పార్కుగా అభివృద్ధి పరిచేవి, చిరస్థాయిగా ఇది జ్ఞాపకం ఉండే విధంగా మా విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు, బాగా డెవలప్ చేయించండి ఈ ప్రాంతాలని. ఇవి డెవలప్ చేసి చిరస్థాయిగా ఉండేటువంటి నాయకులుగా ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో మాట్లాడాక అప్పుడు నెహ్రూ గారు ఒకే ఒక మాట అన్నారు, ఈ కుర్రాడు ఎవరో కానీ ఈ దేశానికి కాబోయేటువంటి ప్రధాని కాగలిగేటువంటి అర్హతలన్నీ ఉన్నాయని. అంటే చూడండి ఎంత దూరదృష్టితో ఆయన మాట్లాడేటువంటి మాటల్ని గ్రహించి అటువంటి ఆశీర్వాదం ఇచ్చారంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. రెండోది ఏంటంటే పివి నరసింహారావు గారికి వాజ్పేయి గారికి ఉన్నటువంటి అనుబంధం. పివి నరసింహారావు గారు రెండోసారి కూడా ప్రధాని అయ్యేటువంటి అవకాశం ఉండి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చినప్పటికీ దురదృష్టవశాత్తు కాంగ్రెసే మద్దతు ఇవ్వకుండా అడ్డుపెట్టారు. ఆయన చక్రం తిప్పప్పుడు ఈయన కాకపోతే వాజ్పేయి గారి దేశానికి ప్రధాని అయ్యే అర్హత ఉంది, ఆయన అవ్వాలనేసి కోరుకున్నటువంటి వ్యక్తిగా ఆ రోజున వాజ్పేయి గారు ప్రధాని కావడం జరిగింది. మనం ఒక ఓటుతో ఓడిపోయారు అనుకున్నాం, కానీ ఆ ఒక్క ఓటుతో ఓడిపోయినటువంటి కార్యక్రమాన్ని ఈ దేశానికి శాశ్వతంగా బీజేపీ దేశాన్ని వెళ్ళేటువంటి కార్యక్రమానికి పునాది వేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు అదే బాటలో మోడీ గారు ఈరోజు కార్యక్రమాలు తీసుకువెళ్తూ ఈ దేశాన్ని పరిగెట్టించడమే కాకుండా 2047కి ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియలో ఈ రాష్ట్రాన్ని కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకువెళ్లే కార్యక్రమాన్ని రూపొందించడంలో కూడా వారి సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయి. అధోగతి పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని అనుభవశాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని పరుగులెట్టిస్తూ లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా సహకరిస్తున్నటువంటి మోడీ గారికి, మా కూటమి నాయకులకు అందరికీ మేమంతా అంటూ ఉంటాం పెద్దలంటే మాకు, ఎందుకంటే ఈ పెద్దలు ఉంటేనే మేము నడిపించగలుగుతాం రాష్ట్రాన్ని ముందుకి. అటువంటి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. గూగుల్ లాంటి కంపెనీ 1,30,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం వస్తుందంటే మీద మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ కార్యక్రమం జరిగే ప్రక్రియ జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం త్వరలోనే పివి నరసింహారావు గారి విగ్రహం కూడా రెండో ఐలాండ్లో పెట్టి ఈ సర్కిల్కి భారతరత్న సర్కిల్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం త్వరలోనే చేయడానికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీజేపీ మా కూటమి నాయకులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు. శ్రీ కొనతాల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మన అనకాపల్లి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దాడి వీరభద్రరావు గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఇచ్చేసినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చాలా విజయవంతంగా నడుస్తుండడం అనేటువంటిది మనందరికీ కూడా చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అవుతుంది. గతంలో కూడా ఎన్నడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితి లేని పరిస్థితిలో కూడా ఈవేళ మోడీ సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆ భారతదేశం మొత్తం మీద ఈ అనేక అభివృద్ధి కార్యక్రమాలని జరపడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇకపోతే ఈవేళ బీజేపీ పెద్దలు ఒక మంత్రి గారు, అలాగే ఎంపీ గారు రమేష్ గారు, వీరంతా కూడా ఇక్కడ వాజ్పేయి గారి తాలూకు విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాను. వాజ్పేయి గారి గురించి వేరే ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలా చాలా సామరస్యంగా, చతురతగా రాజ్యసభలో అయినటువంటి పార్లమెంట్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అనేక రకాలుగా మరి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అనేక స్పీచెస్ను మరి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఆకర్షణీయమైనటువంటి స్పీచెస్ ఇవ్వడం జరిగింది. ఇలాగ అనకాపల్లిలో కూడా మరి పెద్దలు పివి చలపతిరావు గారి తాలూకు సారథ్యంలో మున్సిపల్ గ్రౌండ్లో వాజ్పేయి గారి తాలూకు పబ్లిక్ మీటింగ్ జరపడం అనేటువంటి జరిగింది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత డిన్నర్ కార్యక్రమం ఎవరు చేయాలంటే మరి చలపతిరావు గారు ఇక్కడ కొణతాల జగప్రసంగ్ గారి అబ్బాయి శివాజీ గారి ఇంటి దగ్గర పెడదామని ఆయన చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి మేము వెళ్ళి ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా చేపట్టడం జరిగింది. అక్కడ సుమారుగా 2 గంటల సేపు వాజ్పేయి గారు మా దగ్గర కూర్చొని ముచ్చటించడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ప్రజలతో మమేకమయ్యేటువంటి పరిస్థితిలో మరి ఆయన ప్రవర్తించడం జరిగింది. ఈవేళ మరి మాధవ్ సారథ్యంలో ఈ రాష్ట్రం కూడా బీజేపీ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందని ఆశిస్తూ మరొకసారి బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. శ్రీ దాడి వీరభద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరి యొక్క ప్రీతమ నేత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ సీఎం రమేష్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాధవ్ గారు మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు తీసుకున్న చొరవకి, అలాగే వారితో పాటు సత్య గారు కూడా రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన దానికి వారికి, వేదిక పైన ఉన్న మన అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే పెద్దలు దాడి వీరభద్రరావు గారు, శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, పంచకర్ల రమేష్ గారు, కేఎస్ఎన్ రాజు గారు, మన బీజేపీ నాయకులు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అనకాపల్లిలో మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకొని దీనికి సహకరించిన నాయకులకు అందరికీ పేరు పేరున, ఎందుకంటే చాలా తక్కువ కాలంలో ఈ ఏర్పాట్లు చేసి విగ్రహాన్ని స్థాపించిన ఈ టీం అయితే ఎవరైతే అంతా ఉన్నారో, చిన్నారావు, సురేంద్ర, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే మొత్తం ధర్మవరంలో స్టార్ట్ అయిపోయి ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇది చేస్తున్నారు. ఇది చేసేదే కాకుండా దీన్ని మళ్ళీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పినట్లు దీని మంచి పార్క్ మాదిరి చేయడమా, లేదు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, శాశ్వతంగా ఉండే విధంగా తీసుకునేదానికి మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. అలాగే వాజ్పేయి గారి గురించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే దేశం కోసం జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన మహా గొప్పి మన వాజ్పేయి గారు. కళాశాల జీవితంలో ఆయన నిక్నేమ్ అతుల్ గురు. అరుణ్ జైట్లీ మాటల్లో అయితే అతల్ జీ, ది జెంటిల్ జైంట్. వెంకయ్యనాయుడు గారు వికాస్ పురుష్ అని పిలిచేవారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు భీష్మ పితామహ అని పొగిడేవారు. వాజ్పేయి ప్రధాని కావడం మన దేశం, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం. కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా దేశ ప్రధాన పీఠాన్ని అధిరోహించిన మహా గొప్ప వ్యక్తి. 1996లో 13 రోజుల పాటు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి
ఒక్క ఓటు కొనడానికి కూడా ఇష్టపడక చివరికి ప్రధాన పదవికే రాజీనామా చేసిన నీతివంతుడు, మార్గదర్శి ఆయన. ఇతర పార్టీల నుండి ఒక్క అభ్యర్థిని ప్రలోభ పెట్టినా ఆ రోజు అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కేవారు. ఆ రోజు ఆయన 3 గంటల పాటు పార్లమెంట్లో చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఎందుకంటే ఆ ప్రసంగం ఆ రోజు నేను గ్యాలరీలో నుంచి కూడా మొత్తం విని చూడడం జరిగింది. 1998 2004 వరకు పదవీ కాలం ఆయన దేశ ప్రధానిగా కీర్తి ప్రతిష్టలు గడించారు. ఆయన వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, దార్శనికత, నిష్కృత హృదయ ప్రపంచ రాజకీయ నాయకుల్ని అందరికీ ఆశ్చర్యం వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాజ్పేయి గారు మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ తీసుకురావడం కానీ, లేకుంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను తీసుకురావడం, టెలికమ్యూనికేషన్ డీరెగ్యులరైజ్ చేయడం, చాలా స్కీములు, ఈ రోడ్స్ కానీ, గ్రామ సడక్ యోజన కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇవన్నీ ఆయన కాలంలోనే చేశారు. కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆయనకి రుణపడి ఉంటుంది. మేమందరం కూడా ఆయన బాటలో నడిచేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్దలకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సత్యకుమార్ యాదవ్ గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ. సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, సీనియర్ నాయకులు అనకాపల్లి గౌరవ శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, విజయకుమార్ గారికి, పంచకల రమేష్ గారికి, దాడి వీరభద్రరావు గారికి, ముఖ్యంగా మా ప్రాంతవాసి ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై ఒక ప్రజారంజకంగా తన బాధ్యత నిర్వహిస్తున్న సీఎం రమేష్ గారికి, గౌరవ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. సమయాభావం, మాధవ్ గారు కూడా మాట్లాడాలి. చాలా ముందు వక్తలు అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వం గురించి, వారి గొప్పతనం గురించి, ఈ దేశానికి వారు అందించిన సేవల గురించి చెప్పడం జరిగింది. ఆయన ఒక స్ఫూర్తిదాత, అభివృద్ధి ప్రదాత, అతి సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరిన అసామాన్య నాయకుడు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వయసుకు అతీతంగా, చివరికి భావజాలాలకు అతీతంగా కూడా అందరి మన్నలను పొందిన అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా, 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణ లేకుండా, అవినీతి మకిలీ లేకుండా ఒక నిష్కలంక చరిత్ర కలిగిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆయన వెంట తీసుకెళ్లడానికి సామాను కొన్ని పెట్టెల సామాను మాత్రమే ఉంది, కానీ ఆస్తులు లేవు, కుటుంబ సభ్యులకు దోచి పెట్టడం లేదు. అటువంటి హిమాలయాల కన్నా పెద్ద వ్యక్తిత్వం, ఎత్తైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనే విషయం నేను చెప్పాలి. కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు ఆయన 70 సంవత్సరాల రాజకీయ జీవితంలో 60 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనే ఉంటూ, ఆనాడు జనసంఘలో కానీ, దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించిన తర్వాత కానీ అనేక ప్రతికూలతల మధ్య, ఒడిదొడుకుల మధ్య, అడ్డంకుల మధ్య పని చేసుకుంటూ
పార్టీని పెంచుతూ ఇవాళ 3 సార్లు ఆయన ప్రధానమంత్రిగా చేయడం కాకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా ఎన్డీఏ నాయకత్వం 3 సార్లు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి 21 రాష్ట్రాల్లో మిగిలిన 5 రాష్ట్రాల్లో కలిపి 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి పునాది వేసిన నాయకుడు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారని ఒక రెవల్యూషనరీ కనెక్షన్ చేశారు. ఆయన కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. రూరల్ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, పోర్ట్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, టెలికాం కనెక్టివిటీ కానీ, చివరికి పొలిటికల్ కనెక్టివిటీ కూడా చేసిన మహానాయకుడు. ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ అనేక పార్టీలను కలుపుకొని ఆయన అందుకని అజాత శత్రువు అంటారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, మన పక్క రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకే పార్టీ, ఇటుపక్క కర్ణాటకలో జేడీయూ పార్టీ, ఆ పైన మహారాష్ట్రలో శివసేన పార్టీ, ఇటుపక్క ఒడిశాలో బిజీ జనతాదళ్ పార్టీ, అటుపక్క అకాలీదళ్ పార్టీ, ఆ పైన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, బీహార్లో సమతా పార్టీ, వెస్ట్ బెంగాల్లో మమతా పార్టీ, అస్సాం గణపరిషత్ పార్టీ, ఇన్ని రకాల పార్టీలను కలిపి 5 సంవత్సరాలు మొత్తం 6.5 సంవత్సరాల పాటు అద్భుతంగా పాలించి ఒక ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన అందించి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి అణు పరీక్షలు కూడా నిర్వహించి పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి మన పక్క దేశంలో పాకిస్తాన్కి కార్గిల్ యుద్ధంలో గుణపాఠం చేసి ప్రపంచానికి భారతదేశం భద్రత గురించి, సమైక్యత గురించి, సార్వభౌమత గురించి, సమగ్రత గురించి ఎవరైనా అస్వదృష్టితో చూస్తే వారికి ఇదే భాషలో సమాధానం చెప్తాను అనే స్పష్టమైన సంకేతాన్ని కూడా పంపించిన మహానాయకుడు. ఆనాడు పాకిస్తాన్కి చెప్పారు ఆయన, అయ్యా పొరుగు దేశం మన ఇద్దరం శాంతి ఇదిగా ఉండాలా, ఒకే దేశంలో ఉన్నాం, ఒకే దేశంలో పుట్టాం, తర్వాత విడిపోయాం, ఎందుకు మన మధ్య శాంతియుతంగా ఉందాం, అభివృద్ధి పదంలో సాగుదాం, మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలుగా మారుదామని చెప్పి లాహోర్ బస్సు యాత్ర చేసి స్నేహస్తం సాస్తే ఆ రోగ్ నేషన్కి అర్థం కాలేదు. దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయో మీకు తెలుసు. ఇవాళ అటువంటి అద్భుతమైన పాలన సాగించిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి నాయకుడు అనేవాడు కాలంకి అనుగుణంగా కనుమరుగైపోయేవాడు నాయకుడు, నిజమైన నాయకుడు కాదు. కొన్ని తరాల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోయేవాడు నిజమైన నాయకుడు అవుతాడు. కొన్ని తరాలు తన మార్గంలో నడిపించగలిగిన వాడు ఆదర్శవంతమైన నాయకుడు అవుతాడు. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆనాడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా గ్రామాల్లో ఉపాధి పనుల కోసం పనికహార పథకం కానీ, సంపూర్ణ రోజ్గార్ యోజన పథకం కానీ తీసుకొచ్చిన, లేదా ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడం కోసం ప్రధానమంత్రి సడక్ యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన, ఇప్పుడే భక్తులు అన్నట్టు చెప్పినట్టుగా మన ముందు కనిపిస్తున్న హైవేల నిర్మాణానికి, 4 లైన్ల హైవేల నిర్మాణానికి పునాదులు వేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు సమయంలో జరిగిందన్న విషయాన్ని మనం చూడాలి. సర్వశిక్ష అభియాన్ అయినా, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ప్రారంభం చేసిన ఆయన సమయంలో కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ఆనాడు 7 రాష్ట్రాలకు విస్తరిస్తే ఇవాళ ప్రధానమంత్రిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లోనే ఎయిమ్స్ ని పెట్టడం జరిగింది. మన దేశంలో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క మెట్రో రైలు లేకపోతే ఆనాడు ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, కలకట్టాలో కానీ, బెంగళూరులో కానీ మొదలు పెడితే 4 రాష్ట్రాల నుంచి ఇవాళ 24 రాష్ట్రాల్లో మెట్రో పనులు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో కూడా రాబోయే కొద్ది సంవత్సరాల విశాఖపట్నంలో కూడా మెట్రో రాబోతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మిత్రులారా, ఆనాడు మన సైనిక శక్తిని, రక్షణ శక్తిని అటల్ బిహారీ వాజ్పేయి గారు పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా చూపిస్తే, తర్వాత మన దేశంలో ప్రధానమంత్రిగా ఈనాడు అదే అడుగుజాడల్లో నడుస్తున్న నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిచ్చి ప్రేరేపిస్తున్న రోగ్ నేషన్ పాకిస్తాన్కి అనేక సందర్భాల్లో అది సర్జికల్ స్ట్రైక్ ద్వారా కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ ద్వారా కావచ్చు, ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా కావచ్చు, గుణపాఠం వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పించి అదే సమయంలో ప్రపంచానికి కూడా ఒక స్పష్టమైన సంకేతాన్ని కూడా అందించడం మనం చూసాం. ఇవాళ ఆనాడు తీసుకొచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు. అదే స్టాండప్ ఇండియా అని, స్టార్టప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, క్లీన్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఆనాడు ఏ మార్గాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారో ఆ మార్గంలోనే నడుస్తూ మోడీ గారు ఇవాళ ఎక్కడో ప్రపంచంలో 11వ స్థానంలో కునారిల్లిపోతూ పేద దేశంగా పరిగణించబడుతున్న భారతదేశాన్ని అది కొద్ది కాలంలోనే ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చి రాబోయే 2 సంవత్సరాల్లో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చి ఏనాడైతే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే సంబంధంగా మనం సంబరాలు చేసుకుంటామో ఆనాడికి 1వ స్థానానికో 2వ స్థానానికి తీసుకెళ్లి భారత్ ప్రపంచం ముందు ఒక మళ్ళీ విశ్వగురువుగా పునర్వైభవాన్ని సాధించి ఆవిష్కరించే ప్రయత్నం కూడా ఇవాళ జరుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యాలు వాటి గురించి చెప్పుకుంటా పోతే సమయం లేదు. ఆనాడు ఎన్డీఏలో అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఎన్డీఏ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు.
ఆనాడు కూడా 5 సంవత్సరాల పాటు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగిన విషయం మనందరికీ తెలుసు. దాని తర్వాత 2014లో మళ్ళీ మోదీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014 నుంచి 19 దాకా రాష్ట్రం విభజించబడిన తర్వాత కూడా వాటిని తట్టుకొని నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్లే కార్యక్రమం కూడా జరిగింది. 5 సంవత్సరాల పాటు విధ్వంస పాలన కారణంగా మనం అంధకారంలోకి నెట్టివేయబడ్డాం, అవినీతి కూపంలోకి నెట్టివేయబడ్డాం. మళ్ళీ ఆ పరిస్థితులు మీ అందరి ఆశీర్వాదం కారణంగా ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, మన నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల మార్పులు వచ్చిన విషయం మనకు తెలుసు. చాలా మంది పెద్దలు మాట్లాడారు. నేను డేటా సెంటర్ గురించి మాట్లాడదలుచుకోలే, కాగ్నిజెంట్ గురించి మాట్లాడదలుచుకోలే, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడదలుచుకోలే, రాయలసీమ ప్రాంతంలో ఎకనామిక్ కార్డర్ల కారణంగా వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడడానికి తెలుసుకోలే. ప్రధానమంత్రి గారు ఇటీవల ఈ సంవత్సరంలోనే వచ్చి ఒకే రోజు 2,10,000 కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలకు విశాఖపట్నం కేంద్రంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇవాళ ఈ విశాఖపట్నానికి వస్తున్న 1,00,000 కోట్ల పెట్టుబడుల గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలే, అమరావతి నిర్మాణం గురించి మాట్లాడదలుచుకోలే, పోలవరం గురించి మాట్లాడదలుచుకోలే. కానీ ఒక విధ్వంసకరమైన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా నాయకత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో అద్భుతమైన పాలన తీసుకొస్తూ అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకొస్తూ అనేక రకాల ఆర్థిక వనరుల లేమం ఉన్న నేపథ్యంలో కూడా ఇవాళ సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి ఇవాళ సామాజిక పెన్షన్లకు సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం అన్నదాత సుఖీబాబు కావచ్చు, లేదా అక్క చెల్లెళ్ళ కోసం నాదేళ్ల మనోహర్ గారు అందిస్తున్న దీపం పథకం కావచ్చు. అన్నిటికన్నా ఇవాళ అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. శ్రీ శక్తి కావచ్చు. నేను ఒక ఆసుపత్రికి ఏ రకమైన మార్పు తీసుకొచ్చిందన్న విషయాన్ని చెప్పబోతున్నా. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, చాలా ఓపీలు పెరిగాయి గతంతో పోలిస్తే. సంవత్సరం ముందు చూస్తే ఏందమ్మా సడన్ గా ఎందుకు పెరిగిందని అడిగితే ఏముంది సార్, ఇంత ముందు రెఫర్ రాస్తే వచ్చేవాళ్ళు కాదు, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రావాలంటే ఛార్జీలు కదా అని, ఇప్పుడు మేము పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేస్తే తీసుకెళ్లి ఉచితంగా బస్సు ఉంది కాబట్టి చూపించుకుంటున్నారు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు సార్ అని చెప్పింది ఆవిడ. మరి మీరెంత ఏందమ్మా మీరెంత ఎలా అంటే మాకు కూడా చాలా బాగుంది సార్, ఇప్పుడు డ్యూటీకి టైంకి వస్తున్నాం సార్ అని. ఆ పక్కనున్న ఒక ఆవిడ చెప్పింది, సార్ ఇంకోటి కూడా మంచి జరిగింది సార్. ఏంటంటే సార్ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం సార్, నేనేమో అనకాపల్లిలో ఉంటా, మా అమ్మ ఏమో రాజమండ్రిలో ఉంటుంది, ఎప్పుడో పోయి చూసి వచ్చేదాన్ని 3 నెలలకు ఒకసారి ఛార్జీలు కాబట్టి ఇప్పుడు వారానికి ఒకసారి పోయి అమ్మగారిని చూసుకొస్తున్నా సార్ అని చెప్పింది. అత్తగారిని ఎప్పుడో అప్పుడు చూసేవాళ్ళు, ఇప్పుడు అప్పుడప్పుడు పోయి చూసి వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఒప్పుకోరు అక్క చెల్లెలు ఉన్నారు కానీ ఆడపడుచుతో తోడికోడలతో గొడవపడాలంటే గతంలో ఫోన్లో గొడవపడాల్సిన పరిస్థితి వచ్చేది. ఇవాళ నేరుగా బస్సు ఎక్కి వెళ్ళి గొడవపడి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే మార్నింగ్ మెరుపుకల్లని అనకాపల్లిలో చూసి, మధ్యాహ్నం మేఘ సందేశం విశాఖపట్నం చూసి, సాయంత్రం కార్తీక దీపం విజయనగరం చూడడానికి కూడా సౌలభ్యం కలిగి నవ్వించడం కోసం చెప్పట్ల. ఆర్థిక ఈ సమాజంలో ప్రధాన భూమికి వస్తున్న మహిళల్ని దృష్టిలో పెట్టుకొని వారి సాధికారత కోసం పెద్దపీట వేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకి కేంద్రం నుంచి అద్భుతంగా సహకారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాపం ఈ అభివృద్ధిని, సానుకూల వాతావరణాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఏం చేస్తున్నారో మీకు తెలుసు. ఇటీవల నిన్న చూసాం, ఎక్కడికో పోయారు గవర్నర్ బంగ్లాకి, లోక్ భవన్కి వెళ్ళారు. దేనికి పోయారంటే ఇవాళ వాళ్ళు 5 సంవత్సరాలు నిర్మించకుండా పునాదుల దగ్గర ఆపేసి భూమి కూడా సేకరించకుండా వదిలేసిన మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం 2 సంవత్సరాలు పూర్తి చేయాలనే ఒక సమున్నత లక్ష్యంతో పీపీపీ మోడల్లో నిర్మాణం చేస్తుంటే దాని మీద అసత్య ప్రచారం చేస్తున్న ప్రైవేటైజేషన్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తే అనేక రాష్ట్రాల్లో జరుగుతుంటే, హైకోర్టు సమర్థిస్తే లేదా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్థిస్తే, నీతి ఆయోగ్ ఈ పాలసీని తీసుకొస్తే దాని అవగాహన లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కోటి సంతకాలు చేశారంట. మీ అందరికి నేను ఒక ప్రశ్న అడిగి ముగిస్తా, నాకు ఒకే ఒక సమాధానం చెప్పండి. ఈ రాష్ట్రంలో 5,30,00,000 జనాభా, దాంట్లో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు వీళ్ళు తీసేస్తే 4 కోట్ల మంది ఉండాలి. ఓటర్లు అంతే మంది ఉన్నారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కాబట్టి. మిగతా వాళ్ళకి వీటితో సంబంధం లేదు. 4 కోట్లు లెక్కేసుకుందాం. 4 కోట్లు, కోటి సంతకాలంటే సగటున 1 సంతకం చేసి ఉండాలి. నేను ఇవాళ 5-6 వేల మంది దాకా వచ్చున్నారు ఇక్కడ. అనకాపల్లి ప్రజలను అడుగుతున్నా, మీలో ఎంతమంది ఈ మెడికల్ కాలేజీలకు మద్దతుగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో కోటి సంతకాల సంకర్లో ఎంతమంది చేతులు ఎత్తారో ఎత్తాల్సిందిగా నేను చెప్తున్నా. ఎంతమంది సంతకాలు పెట్టారో చేతులు ఎత్తాల్సిందిగా చెప్తున్నా, కోరుతున్నా. ఎవరన్నా ఒక్కరన్నా పెట్టారా, ఒక్కరు పెట్టున్నారని చెప్పినా కూడా దాన్ని పునఃసమీక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ చేతులు లేవు అంటున్నారు. పెట్టారా?
మరి మీరంతా పెట్టకుండా ఇన్ని వేల మంది నా సగటున నలుగురిలో ఒకరు సంతకం పెట్టి ఉండాలనే, ఇంతమంది ఉన్న చోట ఒక్కరు కూడా పెట్టలేదంటే 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారు? అసలు పెట్టారా? దాన్ని బట్టి ఎటువంటి విధ్వంసకర మనస్తత్వంలో ఉన్నారో, ఎటువంటి మానసిక స్థితి కలిగిన వాళ్ళు ఇవాళ బాధ్యత రాహిత్యంగా, అవగాహన రహితంగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో మీరందరూ గుర్తించాల్సిందిగా, ఒక మంచి పాలన అందిస్తున్న కూటమిని గతంలో ఆశీర్వదించారు, కొన్ని సంవత్సరాల పాటు ఆశీర్వదించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, ఆ ఆశీర్వాదమే మా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఆశీర్వాదమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి దారితీస్తుంది. ఆ ఆశీర్వాదమే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనుకుంటున్న విధంగా వికసిత భారత్ నిర్మాణానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిర్మాణం కావడానికి సౌలభ్యం కలిగిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమానికి మాధవ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తీసుకొస్తున్న, వారు అధ్యక్షుడైనప్పటి నుంచి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చారు. సారథ్యం అన్నారు, స్ఫూర్తి అన్నారు, చేరువ అన్నారు, ఇవాళ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అన్నారు. ప్రతి ఒక్కటి ప్రజల్లోకి వెళ్ళేలాగా, ప్రజల్లో ఆలోచించేసే విధంగా, అదేవిధంగా కూటమి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత సమయాన్ని కేటాయించి కూటమి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఇవాళ ఎంతో అనుభవం ఉంటున్న పెద్దలు వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఈనాటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి, అలాగే ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. భారత్ మాతా కీ మాతరం మాతరం. జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు గారికి, అలాగే మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారికి, అలాగే నాతో పాటు ఈ యొక్క యాత్రని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా అందరికీ ప్రోత్సహిస్తున్న అన్న సత్యకుమార్ గారికి, మన వైద్య శాఖ మంత్రివర్యులు గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు దాడి వీరభద్రరావు గారు, రాజకీయ దురంధరుడు, ఆయనకి, అలాగే పెద్దలు మన అనేక పర్యాయాలు శాసన సభ్యులుగా మంత్రిగా పనిచేసిన ఆయన కూడా మన ప్రాంతంలో సుప్రసిద్ధ రాజకీయ దురంధరుడు శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారికి, అలాగే ఎమ్మెల్యే శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారికి, అలాగే మన కేవీఎస్ఎన్ రాజు గారికి, అలాగే మా గండి బాబ్జీ గారికి, పివిఎస్ఎన్ రాజు గారికి, అలాగే మా సుందరపు విజయ్ కుమార్ గారికి, అలాగే మా విష్ణు కుమార్ రాజు గారికి, అలాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఇంత అద్భుతంగా జరగడానికి ముఖ్య కారణం మనందరం కూడా పెద్ద ఎత్తున అత్యధిక మెజార్టీతో గెలిపించిన మన పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారికి, అలాగే మా మట్టా ప్రసాద్ గారికి, అలాగే మన భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసే సురేంద్ర మోహన్ గారికి, అలాగే రండి పీలా గోవింద్ సత్యనారాయణ గారికి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తాతయ్య బాబు గారికి, అలాగే మా పెద్దలు ఎమ్మెల్సీ గతంలో చేసిన మా జగన్ గారికి, అలాగే మా మిత్రుడు మన గవర కార్పొరేషన్ యొక్క చైర్మన్ మల్లా సురేంద్ర గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ 9 అడుగుల అటల్జీ యొక్క విగ్రహం మనందరికీ హృదయాలు పులకింపజేట్టు చేస్తుంది. అనకాపల్లి పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పట్టణంలో నేను పుట్టడం జరిగింది. మా నాన్నగారు కూడా ఇక్కడే రాజకీయ ప్రస్థానం చేయడం జరిగింది. ఆయనకి జీవితంలో అత్యంత ఇష్టమైన ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. నాన్నగారిని కూడా అత్యంత ఆప్యాయంగా పిలిచి ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా వచ్చేటువంటి వ్యక్తి అటల్జీ. అటువంటి అటల్జీ యొక్క విగ్రహాన్ని ఇంత అద్భుతంగా అనకాపల్లిలో
పెట్టడం మా నాన్నగారు పివి చలపతిరావు గారి ఆత్మ నిజంగానే వాళ్ళు సంతోషిస్తుంది. అటువంటి గొప్ప అవకాశం నాకు ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ద్వారా రావటం ఏదైతుందో నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, కేవలం నాన్నగారైనా కాదు, నాన్నగారితో పనిచేసిన అనేక మంది కార్యకర్తలు కలిగిన అనకాపల్లి, ఈ అనకాపల్లిలో అనేక మంది స్వర్గస్థులయ్యారు. వాళ్ళందరి యొక్క ఆత్మ కూడా రౌతు ఆదినారాయణ గారు కానీ, కొరతాల శివాజీ గారు కానీ, ఇటువంటి అనేక మంది కార్యకర్తలు, వాళ్ళందరి హృదయాలు, వాళ్ళ యొక్క ఆత్మలు సంతోషిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న అనేక మంది కార్యకర్తల హృదయాలు కూడా అటల్జీ యొక్క విగ్రహాన్ని చూసి ఆ విధంగా స్ఫూర్తి పొందుతాయి. కేవలం కూటమి సంబంధించిన నాయకులే కాదు, ప్రజలందరూ కూడా ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఆయన చేతులెత్తి దండం పెట్టుకునే అటువంటి గొప్ప మహానుభావుడు, నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనకాపల్లితో ఆయనకి ఎనలేని సంబంధం కలదు. కేవలం ఆయన ఎమర్జెన్సీ సమయంలో వచ్చారు. ఎమర్జెన్సీ సమయం చాలా ముందు 1962లో కూడా ఈ ప్రాంతానికి వచ్చారట. 67లో రావటం జరిగింది. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఆయన చరణ్ సింగ్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశానికి రావటం జరిగింది. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, విశాఖపట్నం అంబాసిడర్ అనకాపల్లికి అంబాసిడర్ కార్లో రావటం, తిరగటం. అలాగే ఇందాక చెప్పారు, అనేక మంది కార్యకర్తలు ఇంట్లో భోజనాలు చేశారు. ఆ విధంగా రోటరీ క్లబ్ సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. అలాగే చివరిగా 1998లో మన యొక్క హై స్కూల్ గ్రౌండ్స్ లో ఆ రోజు పెద్ద బహిరంగ సభ జరిగింది. రాష్ట్రంలో అనేక మంది పెద్దలు వచ్చి ఆ కార్యక్రమంలో జాయిన్, భారతీయ జనతా పార్టీలో చేరారు. ముద్రగడ పద్మనాభం గారు కానీ, మోహన్ బాబు గాని, అలాగే కడియం శ్రీహరి గాని, అలాగే అనేక మంది చేరిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆయన చివరిసారి 1998లో అనకాపల్లికి రావటం జరిగింది. ఆ విధంగా అనకాపల్లితో మమేకమై అనేక సార్లు మన ప్రాంతాన్ని గుర్తుకు తెచ్చుకునే వ్యక్తి అటల్జీ యొక్క విగ్రహం అనకాపల్లి ప్రారంభంలో ఏదైతే అద్భుతమైన నేషనల్ హైవే, ఆ హైవే యొక్క మంచి వంపులో అత్యంత రమణీయంగా ఒక మంచి కోనేరు మధ్యలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ ఆయన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో ఆయన చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క సింబల్ ఏదైతే ఉందో, గుర్తు, అది కమలం పువ్వు అన్నాడు. బురద నుంచి వికసించే కమలం, బురద అంటే రాజకీయాలు, వికసించే పుష్పం ఆ యొక్క కాడ ఏదైతే ఉందో కార్యకర్తలు పైన పంచ నిష్టలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా చుట్టూరు మంచి కోనేరు ఉంది కనుక తప్పనిసరిగా త్వరలో ఈ కోనేరుని అద్భుతంగా మన సీఎం రమేష్ గారు అలాగే ఇతర నేతలందరి యొక్క ఆధ్వర్యంలో మంచి కొలనిగా, మధ్యలో విగ్రహం, చుట్టూరు నడిచే ఒక ప్రాంతంగా, దాంట్లో తప్పనిసరిగా కమలాలు పెట్టి ఆయనకి ఆనందం కలిగించే విధంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తూ, అలాగే పెద్దలు కొనతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అత్యధిక మెజార్టీతో మన ప్రాంతం నుంచి గెలిచిన తర్వాత ఏదైతే ఈ యొక్క నేషనల్ హైవే యొక్క కూడలుందో, ఈ కూడలికి భారత రత్న అని పేరు పెట్టాలనే ఒక ఆలోచన ఆయనకి రావటం నిజంగానే చాలా ఆనందించాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం. అలాగే అనేక మంది మహానుభావులు ఈ యొక్క ప్రాంతం నుంచి నడియారు కనుక వాజ్పేయి గారు అక్కడ ఇప్పటికే త్రివర్ణ పతాకం వచ్చింది, పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం కూడా పెడతాన్నారు. ఆ విధంగా అనేక మంది మన ప్రాంతంలో విగ్రహాలు ఎందుకు పెడుతున్నాం అంటే విచ్చలవిడిగా వేలం వెరిగా పెట్టాల్సిన అగత్యం లేదు. ఒక విగ్రహం, ఆ విగ్రహం ద్వారా మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగించే విధంగా ఉండాలి. అటువంటి ఆలోచనతోనే ఈ విగ్రహం రూపుదిద్దుకోవటం జరిగింది. ముఖ్యంగా నేను జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, అలాగే మా యొక్క రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ గారికి, చిన్నారావు గారికి, రవి గారికి, వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే అతి తక్కువ కాలంగా ఇంత సుందరంగా విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అలాగే మరీ ముఖ్యంగా మున్సిపల్ మన జోనల్ కమిషనర్ గారు కూడా ఆయన తీసుకున్న చొరవ కూడా అద్భుతం. ఆ విధంగా ఒక అద్భుత విగ్రహం రావటం జరిగింది. తప్పనిసరిగా ఈ తరానికి, రాబో తరానికి కూడా ప్రేరణగా ఉంటుంది. ఎందుకు ప్రేరణగా ఉంటుందంటే ఇందాక మా అన్న సత్యన్న చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి తన జీవితంలో సుమారు 80 సంవత్సరాలు సామాజికంగా పనిచేస్తూ, అంటే 1942లో మొదటిసారి క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. 6 నెలలు జైలు శిక్ష పడింది. ఆ విధంగా స్వతంత్ర సమరంలో పాల్గొన్నాడు. అప్పటి నుంచి మొదలు ఆయన చనిపోయేంత వరకు 2018 వరకు నిరంతరంగా సమాజం కోసం అర్పణ చేసి పనిచేసిన వ్యక్తి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించి, నేను ఇంకా జీవితంలో పెళ్ళంటూ చేసుకోను, కుటుంబం నుంచి ఏదైతే సంసార వ్యవహారించి దూరంగా ఉండి దేశం కోసమే పనిచేస్తానని నినదించి పనిచేసిన గొప్ప మహానుభావుడు. అలాగే 10 సార్లు పార్లమెంట్, లోక్సభకి 2 సార్లు రాజ్యసభ, అంటే సుమారు రమారమి 60 సంవత్సరాల పాటు
పార్లమెంటేరియన్గా ఉంటూ జీవితంలో ఒక్కటంటే ఒక్క మచ్చ గాని, ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ గాని, ఒక్కరంటే ఒకరు శత్రువుగా గాని లేని వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే ఆయన పేరే అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన మనందరికీ స్ఫూర్తి ప్రదాత. ఆయన కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. ఏ కార్యక్రమాలు చేశారంటే రోడ్లు వేశారు, అంటే స్వర్ణ చతుర్భుజి ఆ రోడ్లను అనుసంధానం చేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని, అలాగే ప్రతి రైతుకి కిసాన్ క్రెడిట్ కార్డ్ అండి, అలాగే మనందరికీ ఉపాధి ఏదైతే హామీ పథకం ఉందో దాని పెద్ద ఎత్తున అమలు చేసి ఈ దేశంలో రైతు ఆత్మహత్యలు నివారించిన గొప్ప వ్యక్తి. దాంతో పాటు ఈ దేశంలో టెలికాం కనెక్టివిటీ తీసుకొని టెలిఫోన్ కావాలంటే ఆ రోజు కాలంలో ఎంపీల దగ్గరికి వెళ్ళి మన అర్జీలు అడిగితే 6 నెలలు సంవత్సరానికి టెలిఫోన్ వచ్చేది. అలాగే గ్యాస్ కనెక్షన్ కావాలి అంటే కూపన్లు ఇచ్చేవాళ్ళు ఎంపీలకి, ఆ కూపన్లు కొట్టి ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ వచ్చేది. అటల్జీ వచ్చిన తర్వాత ఏంటి ఈ పరిస్థితి? కావాల్సిన చిన్న గ్యాస్ కనెక్షన్ కావాలన్నా కూడా ఎంపీ దగ్గరికి వెళ్ళటం ఏంటండి? మొత్తం డీరెగ్యులరైజేషన్ చేసి ఆన్ డిమాండ్ ఎవరు ఎప్పుడు అడిగితే వాళ్ళకి గ్యాస్ కనెక్షన్ వచ్చే విధంగా, టెలిఫోన్ కనెక్షన్ వచ్చే విధంగా ఆ విధంగా డీరెగ్యులరైజ్ చేయటం. దేశంలో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మార్పు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర గణనీయమైంది. దాంతో పాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండే అన్ని రాజకీయ పార్టీలు భిన్న సిద్ధాంతాలతో భిన్న భూమిక కలిగిన పార్టీలన్నిటితో ఆయన అనుసంధానం చేసిన విషయం ఏదైతుందో, పొలిటికల్ కనెక్టివిటీ ఏదైతుందో అది అనితర సాధ్యమైన కార్యక్రమం. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్వతంత్రం తీసుకొచ్చిందో ఆ పార్టీ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని చెప్పి మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాంగ్రెస్ రద్దు చేయండి, కొత్త పార్టీని ఏర్పాటు చేయండి అంటే నెహ్రూ గారు వినలే. ఆ విధంగానే కొనసాగిస్తూ ముందుకెళ్తుంటే ఈ రోజు కాంగ్రెస్ కారణంగా మరొకసారి దేశం మత ఆధారంగా విభజన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి దేశం జాతీయత ఆధారంగా దేశమంతా ఒకటే, ఒకటే దేశం, ఒకటే ప్రజ, ఒకటే జాతి అనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే దేశం ముందుకెళ్తుందో దేశం మనుగడ సాధిస్తుంది. ప్రఖరమైన దేశభక్తి కలిగిన పౌరుల్ని రాజకీయవేత్తలుగా చేయాలనే ఒక లక్ష్యంతోనే 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడటం, ఆ యొక్క సంఘటనకి ఆయన సంస్థాపక సభ్యులుగా ఆయన జీవితాన్ని ప్రస్థానం ప్రారంభించడం, అలాగే ప్రారంభిస్తూ దేశానికి సంబంధించిన కాశ్మీర్ యొక్క ఉద్యమం చేయటం. కాశ్మీర్ లో ఏదైతే ఏక్ దేశ్ మే దో ప్రధాన్ దో నిషాన్ దో విధాన్ నహీ చెలేగా అని చెప్పి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో నినదించి చలో కాశ్మీర్ అని వెళ్ళి కాశ్మీర్లో అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చి దేశవ్యాప్తంగా కాశ్మీర్ ఉద్యమం చేసి 370 అధికరణ రద్దు చేయాలని కోరుకున్న వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన కోరికని నెరవేర్చిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. 2019లో ఆగస్టు 5-6 తారీఖుల్లో 370 అధికరణ రద్దు చేసి పూర్తి స్థాయిలో కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసి ఆయన యొక్క ఏదైతే కాంక్ష ఉందో ఈ కాంక్ష కారణంగా భారతీయ జనసంఘ్ ఏర్పడిందో ఆ విధంగా తీర్చి ఆయనకి నివాళులర్పించడం జరిగింది. కనుకనే ఈ యొక్క యాత్రకి అటల్ మోడీ సుపరిపాలన ఈ యాత్ర పెట్టడం జరిగింది. అటల్జీ యొక్క ఆలోచన, నరేంద్ర మోడీ గారి ఆచరణ, ఆ విధంగా ఈ దేశ వ్యాప్తంగా అనేక రకాల మార్పులు తీసుకురావడంలో ఆయన చేసిన గణనీయమైన పాత్ర. 1957లో మొదటిసారి పార్లమెంట్కి ఆయన వస్తే పార్లమెంట్ లో ఆయన చేసిన అద్భుత ప్రసంగానికి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఈయన రాబో కాలంలో కాబోయే ప్రధాని అన్నాడంటే ఎంత అద్భుతంగా మాట్లాడాడో మన ఆశ్చర్యపోతుంది. అంత అద్భుతంగా సమ్మోహన శక్తి, ఆ విధంగా ఆయన యొక్క వాగ్బాణాలు ప్రపంచాన్ని అంతా కూడా ఆ రోజు ఆయన మంత్రముగ్ధుడు చేసేది. ప్రపంచ వేదికల్లో కూడా అంత అద్భుతంగా ప్రసంగించేవాడు. ఆయన భారతదేశానికి సంబంధించిన ఏ విషయాల్లో కూడా రాజీ పడకుండా పోరాటం చేయాలని చెప్పేవాడు. ఆ విధంగానే దేశానికి సంబంధించిన భూభాగం చైనా వాళ్ళు ఆక్రమిస్తే ఆ భూభాగాన్ని ఎందుకు ఆక్రమణకి గురి చేయడానికి నువ్వేం చేస్తున్నావు నెహ్రూ గారు నిలదీస్తే నెహ్రూ గారు చెప్పారట, ఆ భూమి ఎందుకు పనికిరాదని. ఆక్సాచిన్ అనే ప్రాంతం 28,000 స్క్వేర్ కిలోమీటర్ చైనా ఆక్రమిస్తే నెహ్రూ గారు అన్నారు అది దేనికి పనికిరాని భూమి, అక్కడ గడ్డి మొలక కూడా మొలవదు, నిత్యం మంచుతో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది ఉంటే ఏమిటి పోతే ఏంటి అని మాట్లాడితే అటల్ బిహారీ వాజ్పేయి ప్రళయ రుద్రుడిగా లేచి ఏం మాట్లాడుతున్నావు నెహ్రూ గారు, ఈ భారత భూమి అంటే కేవలం మట్టి గడ్డ అనుకుంటున్నావు, ఇది మట్టి గడ్డ కాదు, భారత్ ఏక్
जमीन का टुकड़ा नहीं, जीता जाता राष्ट्र पुरुष है। इसका कंकर कंकर में शंकर है, बिंदु बिंदु में गंगा माँ है। ये अर्पण की भूमि है, तर्पण की भूमि है, नंदन की भूमि है, अभिनंदन की भूमि है। इसके लिए हम जिएंगे, इसके लिए हम मरेंगे। जब हम मर के हमारी हस्ती जब गंगा में बहती है तो कोई कान लगा के सुनता है तो एक ही आवाज आता है, భారత్ మాతాకి జై అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి మట్టి గడ్డ కాదు, అది జగజ్జనని. స్వయంగా ఈ యొక్క జగజ్జని యొక్క రాష్ట్ర పురుషుడు కనుక ఈ యొక్క భూమి పట్ల మాతాపుత్ర సంబంధం ఉండాలి. కనుక ఈ యొక్క భూమికి ఏం జరిగినా కూడా నీలో స్పందించాలి, ఆ విధంగా నీ యొక్క పరాక్రమాన్ని చూపించాలి. కానీ నిస్తేజంగా అలా పలాయనవాదం చేయకూడదు అని చెప్పి ఈ యొక్క దేశంలో ప్రతి అణువు, ప్రతి రాయి శంకరుడు, ప్రతి బిందువు కూడా గంగమ్మ. ఆ విధంగా ఈ దేశం కోసం మేము జీవిస్తాం, దేశం కోసం మరణిస్తాం అని చెప్పి అద్భుత కవిత ద్వారా ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడితే ఎవరికి కూడా ఒక మాట లేదు. ఆ రోజు ఆ యొక్క పార్లమెంట్ లో ఉండే సుప్రసిద్ధ పార్లమెంటేరియన్ మహావీర్ చాగి గారు అన్నారు, నెహ్రూ గారు మీ తలకాయ మీద ఒక వెంట్రుక ముక్క కూడా లేదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడవా అని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా దేశం పట్ల ఉండే అభిప్రాయం ఆ రోజు ప్రధానమంత్రిలో ఏ విధంగా ఉందో మనందరం తెలుసుకోవచ్చు. కేవలం అదే కాదు, దేశం శక్తిశాలి దేశం కావాలి, ఈ దేశానికి అణుబాంబు కావాలని మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కేవలం మాట్లాడటమే కాదు, దానికోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి వి వాంట్ యాటమ్ బాంబ్ అన్నాడు. యాటమ్ బాంబ్ కోసం మొత్తం భారతీయ జనసంఘ కార్యకర్తలందరూ ఉద్యమం చేశారు, అనకాపల్లితో సహా చేస్తే ఆ రోజు అందరూ అన్నారు కమ్యూనిస్టులు, ఏమిటి భారతీయ జనసంఘ్ ఏముంటుంది, ఈ దేశాన్ని యుద్ధోన్మాదుల వైపు తీసుకెళ్తుంది, వీళ్ళు హిట్లర్ రాజ్యాన్ని భారతదేశంలో తీసుకురావాలనుకుంటారని మాట్లాడటం జరిగింది. నెహ్రూ గారు కూడా దాన్ని పెళ్లి చెవున పెట్టారు. కానీ 62లో చైనా మనపై దాడి చేసిన తర్వాత మొదటిసారి తెలిసింది మనకి సైనిక శక్తి పెంపొందించుకోవాలి, ఈ దేశంలో అనేక రకాల బాంబులు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం అప్పుడు ప్రారంభమైంది. కనుకనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా రెండోసారి 1998లో అయిన తర్వాత మొదటి చేసిన పనేదైనా ఉంది అంటే అది పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశం ఒక అణు శక్తి దేశంగా ప్రకటించడంతో పాటు ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టడం కారణంగానే ఏ దేశం కూడా ఈ దేశంపై కన్నెర్ర చేయడం గాని కాళ్ళు రువ్వే ప్రయత్నం గాని చెయ్యకుండా ఒక శక్తిశాలి దేశంగా నిలబెట్టాడు. ఈ రోజు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలుగా శక్తి కలిగిన దేశాలు కూడా మనతో మిత్రత్వం పెంచుకొని ఏదైతే ఆయుధాల యొక్క సరఫరాలో అనేక రకాల ఒప్పందాలు చేసుకుంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మొదటిసారి 60% పైగా మనమే దేశంగా మనకి కావలసిన సైనిక సంపత్తిని పెంచుకునే ఒక గొప్ప తరుణం వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు ఎగుమతి చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఆ రోజు అటల్జీ చేసిన ప్రయత్నమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. దేశం ఒక శక్తిశాలి దేశంగా నిలపటం జరిగిందనే విషయం మనందరూ కూడా తప్పనిసరిగా గమనించాలి. అలాగే దేశానికి సంబంధించి అనేక విషయాల కోసం గోవా విముక్తి కోసం పోరాటం చేసి గోవా ఈ దేశం పోర్చుగీస్ ఈ దేశం నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారు. కచ్ ఉద్యమం చేశారు, బేరుబారి ఉద్యమం చేశారు, అనేక రకాల విషయాలపైన పోరాటం చేశారు, నికార్సుగా ఆలోచన చేశారు. ఆ విధమైన ప్రయత్నంలో ఆయన చేసిన అతి ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నం కారణంగా 1962లో 2 రాష్ట్రాల్లో బీహారు అలాగే రాజస్థాన్లో సంయుక్త విధాయక దళ ఏర్పాటు చేసి 2 ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పెద్ద ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. మనందరం కలిసి కాంగ్రెస్ ని గడ్డి కరిపించాలి, ఇందిరాగాంధీ ప్రభుత్వం దించే ఒక గొప్ప ప్రయత్నం చేశారు. అయినా కూడా ఆ రోజు సఫలం కాలేదు. కానీ 1975లో ఇందిరాగాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి అందరినీ జైల్లో పెట్టింది. ఎంతమందిని పెట్టిందంటే 1,00,000 మంది ప్రతిపక్ష నాయకులన్నీ జైల్లో పెడితే వాటి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయనతో పాటు అనేక మంది జైల్లో ఉండి దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, మరొక స్వతంత్ర ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని తిరిగి రక్షించే విధంగా 19 నెలలు అహర్నిశలుగా చేసిన కృషి కారణంగా అనేక మంది జైల్లో, అనేక మంది జైలు బయట అజ్ఞాతవాసంలో చేసిన కృషి కారణంగా 19 నెలల తర్వాత ఎమర్జెన్సీ తొలగటం, ఎమర్జెన్సీ కారణంలో అనకాపల్లిలో జరిగిన సత్యాగ్రహం దేశంలోనే అద్వితీయమైన సత్యాగ్రహం తప్పనిసరిగా గుర్తించాలి. దేశంలో అనేక చోట్ల చెప్పారు, కానీ అన్ని చోట్ల 20-30 మంది, కానీ ఇక్కడ 150 మంది పైగా అటల్ బిహారీ వాజ్పేయి గారి పిలుపు మేరకు సత్యాగ్రహం జైలుకి వెళ్ళిన చరిత్ర
అనకాపల్లిలో ఉంటుంది కనుక అనకాపల్లి వాసులకు ఆ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరులకి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం రావటం వాళ్ళందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఎమర్జెన్సీ తొలగిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు అడిగారు, అటల్జీ మనం అనేక ప్రయత్నాలు చేశాం, మనకి ఇది గొప్ప అవకాశం, దేశవ్యాప్తంగా ఇందిరా వ్యతిరేక ఆలోచన ఉంది కనుక మనందరం కలిసి ముందుకెళ్దామంటే తప్పనిసరిగా వెళ్దామన్నాడు. ఆ రోజు ఆయన భారతీయ జనసంఘ్ కార్యకర్తలందరినీ ఎంపీలందరినీ కూర్చోబెట్టాడు. ఆ రోజు బీజేపీ భారతీయ జనసంఘ్ బాగా ఉంది, 67లో 35 సీట్లు వచ్చింది, దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఆయన చెప్పడం జరిగింది, ప్రియమైన కార్యకర్తల్లా మనందరం కూడా దేశ్ కి కళ్యాణ్ కే లియే హమారీ దీప్ కు బుజాయింగే అన్నాడు. దేశం యొక్క కళ్యాణం కోసం మన దీపాన్ని ఆర్పేద్దామని అనుకున్నారు. భారతీయ జనసంఘ్ యొక్క చిహ్నం ఆ రోజు దీపం గుర్తు కనుక దీపాన్ని ఆర్పి దేశ కళ్యాణం చేద్దామన్నారు. సాధారణంగా దేశ కళ్యాణం అంటే దీపాన్ని వెలిగిస్తారు. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఈరోజు మనం ఇంకా దీపం గుర్తుండదు. మనందరం కూడా నాగిలి పట్టిన రైతు జనతా పార్టీలో విలీనం కావాలి అంటే కార్యకర్తలందరూ బరువైన హృదయంతో దేశ అవసరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ఏర్పడాలనే ఒక లక్ష్యంతో ఆ రోజు భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమే 1977లో జరిగిన ప్రభంజనం జనతా ప్రభంజనం. మొదటిసారి దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక ఒక ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గారి దేశ ప్రధానమంత్రిగా అవ్వడంలో ముఖ్యమైన భూమిక పోషించిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన యొక్క ప్రయత్నం ముందుకెళ్లే తరుణంలో ఏదైతే స్వార్థ శక్తులు కాంగ్రెస్ చేసిన కుట్ర కారణంగా ఆ యొక్క జనతా ప్రయోగం విఫలమవుతుంది. చరణ్ సింగ్ ప్రధానమంత్రి అవటం, ఆ విధంగా జనతా ప్రభుత్వం పడిపోవటం, తిరిగి ఎన్నికలు రావటం, ఆ సందర్భంలో అటల్జీ నిర్ణయించుకున్నాడు, మనం ఒక ప్రయోగం చేసాం, విఫలమైంది, ఏం చేద్దామంటే మళ్ళీ కొత్త ఆలోచన చేద్దాం, కొత్త ప్రయాణం మొదలు పెడదాం, మనకేం పోయింది, దేశం ముందు నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు అని 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయటం ఏదైతుందో ఈ భారత ఇతిహాసంలో అతి గొప్ప ఘట్టంగా మేము భావిస్తాం. ఆ విధంగా అటల్జీ యొక్క అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ముంబైలో ఏప్రిల్ 6వ తారీఖున 1980లో ఏర్పడి అప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఆ కాలంలో బాగా దేశంలో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ వికసించిందంటే ఆ వికసించిన ప్రాంతం మన అనకాపల్లిని మనం గుర్తుంచుకోవాలి. 1981లో విశాఖపట్నం మొదటి మేయర్ గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు ఆ యొక్క అద్భుతమైన గెలుపులో అనకాపల్లి పాత్ర కూడా గణనీయమైంది. 19 కౌన్సిలర్ కూడా అనకాపల్లి మున్సిపాలిటీలో గెలవటం, వైస్ చైర్మన్ కావటం, ఆ విధంగా మేయర్ ఇక్కడ వైస్ చైర్మన్, తునిలో చైర్మన్, ఈ విధంగా ధర్మవరం, ఆత్మకూరు అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీలు గెలవటం, స్వయంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు విశాఖపట్నం అనకాపల్లి ర్యాలీలో పాల్గొనటం, అద్భుత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే అద్భుత విజయాన్ని అందించిన ప్రాంతం అనకాపల్లి విశాఖపట్నం. స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు విశాఖపట్నానికి మొదటి మేయర్గా, ఆ రోజు భారతీయ జనసంఘ్ యొక్క అధ్యక్షులుగా మా నాన్నగారు పివి చలపతిరావు పనిచేయటం, ఆ విధమైన అద్భుత తరుణంలో ఈ రాష్ట్రంలో తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఒక ప్రభంజనం రావటం జరిగింది. ఆ ప్రభంజనం పేరే ఎన్టీ రామారావు గారు. ఆ యొక్క ప్రభంజనంలో అనేక రకాల మార్పులు జరిగే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉప్పెన కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో ప్రభుత్వం ఉండదు అనుకుంటే ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ తన కుట్రల్ని కొనసాగిస్తూ ఆ రోజు ఇందిరాగాంధీ మన రాష్ట్రంలో ఉండే రామ్లాల్ కలిసి చేసిన కుట్రలో భాగంగా ఎన్టీ రామారావుని గద్దె తీస్తే ప్రశ్నించి ఆ యొక్క ఇందిరాగాంధీని నిలదీసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారిని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య రక్షణలో 356 అధికారులని ఏ విధంగా దుర్వినియోగం చేస్తావు, మేము ఎన్టీ రామారావు గారితో పాటు ఉంటామని చెప్పి స్వయంగా రావటం, ఎన్టీ రామారావు గారి భుజం తట్టి మేమున్నాం, మీరు అధైర్యపడదని చెప్పి మా కార్యకర్తలు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే యడియూరప్ప గారు కానీ మన ప్రాంతంలో ఉండే వెంకయ్య నాయుడు గారిని బెంగళూరులో శిబిరం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరూ కూడగట్టి రామ్లాల్ మీద ప్రదర్శన చేసి ఇంతమంది ఉంటే ఏ విధంగా నువ్వు ఇంత దుర్మార్గంగా కూలదోసవు ఈ యొక్క ప్రభుత్వాన్ని చెప్పి ప్రశ్నించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. 1985లో జరిగిన ప్రభంజనంలో తిరిగి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక నూతన సహం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిందనే విషయం తప్పనిసరిగా మనందరూ గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో 84లో ఇందిరాగాంధీ చనిపోతే దేశవ్యాప్త ఎన్నికలు జరిగితే ఆ సానుభూతి పవనాల కారణంగా అప్పుడే ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ కేవలం 2 సీట్లు రావటం జరిగింది.
ఒకటి హనుమకొండలో గెలిచాం, రెండోది గుజరాత్లో గెలవటం జరిగింది. ఒక్కసారి నిరాశ ఆవహించుకుంది. ఏంటి పరిస్థితి, ఇంత అద్భుతంగా అన్ని చోట్ల చేస్తుంటే 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకుంటే ఒక్కసారి మనకి ఏమిటి వెనుకబాటుని ఆలోచన చేస్తే ఆ రోజు అందరూ కూడా అవహేళన చేసేవాళ్ళు. అద్వానీ గారు వాజ్పేయి ఆపుదో ఆప్కాదో మీకిద్దరు అని చెప్పి అనేవాళ్ళు. ఆ రోజు అటల్జీ అని చెప్పారు, అంధేరా చటేగా సూరజ్ నిక్లేగా కమల్ కిలేగా, ఎవరు కూడా భయపడద్దు, అంధకారం తొలుగుతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది అని చెప్పి కార్యకర్తలను ఉద్భవించి దేశవ్యాప్తంగా పర్యటన చేసి భారతీయ జనతా పార్టీ అనేక పార్టీలతో కలిసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి 1989లో ఒక అద్భుతాన్ని చేయటం జరిగింది. మరొకసారి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం బీపీ సింగ్ గారి నేతృత్వంలో ఏర్పడటం జరిగింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ తన కుట్రని కొనసాగిస్తూ ఆ ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రశేఖర్ గారిని ప్రధానమంత్రి చేసి ఆ యొక్క ప్రయోగం కూడా విఫలమయ్యేటట్టు చేశారు. అటల్జీ అన్నారు, మనం తప్పకుండా మనమంతా మనం ప్రకాశించాలని చెప్పి దేశవ్యాప్తంగా అటల్జీ అద్వానీ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు, రామ జన్మభూమి ఉద్యమంతో సహా ఏకతా యాత్ర లాంటి కాశ్మీర్ భారతదేశంలో తిరిగి విలీనం అవ్వాలి అని చెప్పి ఇటువంటి యొక్క యాత్రలు చేసి దేశవ్యాప్తంగా వాతావరణం తీసుకోవటం కారణంగానే 1996లో 162 సీట్లు వచ్చి అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి మొదటిసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇస్తే ఆయన ప్రధానమంత్రిగా ఆయన ఏవైతే సందర్భం ఉందో ప్రతి కార్యకర్త, ప్రతి దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష నాయకుడు కూడా హృదయం పిలుపునిచ్చింది. ఎవరి కోసం చూస్తున్నామో మొదటిసారి కాంగ్రెస్ ఇతర వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. కానీ సంఖ్యాబలం లేకుండా దిగిపోవటం 1998లో ఒక ప్రభంజనం రావటం జరిగింది. ఆ ప్రభంజనం యొక్క ఆనవాళ్ళు అనకాపల్లిలో గడిచింది. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా 19% ఓటు శాతం రావటం, 4 పార్లమెంట్లు కూడా గెలవటం, ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తాం. ఆ విధంగా వెళ్తున్న తరుణంలో 182 సీట్లు వచ్చింది. అన్ని పార్టీలు కలిసే గెలిచిన తర్వాత తెలుగుదేశం కూడా సపోర్ట్ చేసింది. ఆ రోజు తెలుగుదేశం సపోర్ట్ చేసిన కారణంగా ఆ రోజు లోక్సభకి స్పీకర్ గా తెలుగుదేశం సంబంధించిన బాలయోగి గారిని స్పీకర్ గా చేసిన ఒక గొప్ప నిర్ణయం అటల్జీ తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశ్చర్యపోయారు. కానీ ప్రతిపక్షాలందరినీ కలుపుకెళ్లటంలో ఆయన మించిన వ్యక్తి లేరు. పైన ఫరూక్ అబ్దుల్లా, పక్క మమతా బెనర్జీ, కింద జయలలిత, ఇక్కడ బాల థాకరే గారు, వీళ్ళందరూ విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు. అయినా వీళ్ళందరితో కలిసి ఏ విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లారో మనం గాని గమనిస్తే చాలా అద్భుతం. కేవలం ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. ఆ విధంగా తెలుసుకెళ్తున్న సందర్భంలో ఏఐడిఎంకే విత్డ్రా చేసుకోవటం, కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, ఆ రోజు బీజేపీ చెందిన పెద్దలందరూ కలిసి మనం ఒక మేనేజ్మెంట్ చేద్దాం, ప్రయత్నం చేద్దాం, తప్పనిసరిగా గెలుస్తామంటే ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరైతే నా వ్యక్తిత్వాన్ని మన పార్టీని నచ్చుతారో వాళ్ళందరూ మనకి ఓట్లు వేస్తారు, ఓట్లు వేయకపోయినా పర్వాలేదన్నారు. ఆ రోజు గిరిధర్ గోమాంగో గారు ముఖ్యమంత్రిగా ఒరిస్సాకి వెళ్ళారు. ఆయన ఎంపీగా ఉండేవాడు. అయితే న్యాయంగా ఏంటంటే సీఎం అయిన వాడికి ఓటు ఉండదు, కానీ ఆ రోజు రూలింగ్ ఇవ్వాలి. ఆ రోజు బాలయోగి గారు రూలింగ్ ఇచ్చారు, ఆయనకు ఓటు హక్కు ఉందని చెప్పారు. కనుక ఆయన తిరిగి వచ్చి పార్లమెంట్ లో ఓటేశారు. ఒక్క ఓటుతో అటల్ బిహారీ వాజ్పేయి గారు తన పదవిని రాజీనామా చేసి, ఆ ఓటు కారణంగా రాజీనామా చేయకుండా అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా పోరాటం చేసి ఆ ఒక్క ఓటుతో ఆయన ఓడిపోవటం దేశవ్యాప్తంగా ఒక సానుకూల పవనాలు. 1999లో తిరిగి ఎన్నికలు ఏవైతే జరిగాయో ఒక అద్భుత ప్రపంచం. దేశవ్యాప్తంగా 373 సీట్లు ఎన్డీఏకి రావటం, అది దేశంలో ఒక స్వర్ణ అధ్యయనంగా మనం చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు చేతుతో చేతు కలిపి ఏ విధంగా అద్భుతం చేశారో మనం గమనించవచ్చు. అనేక రకాల ఆంక్షలు పెడితే అమెరికా అధ్యక్షుడే స్వయంగా ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాడంటే ఆ రోజు అటల్జీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక రకాల ప్రగతిశీల అభివృద్ధి తారకమైన అనేక కార్యక్రమాల ద్వారంగా ఈ యొక్క కేవలం అన్ని రకాల ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా ఆ రోజే ప్రారంభమై సర్వ శిక్ష అభియాన్ ఏదైతే చేస్తున్నామో, ఇవాళ పనికి ఆహార పథకాన్ని పేరు మార్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా అనేక రకాల కార్యక్రమాలు ఇద్దరి కారణంగా జరిగింది. కనుకనే ఆ యొక్క స్వర్ణ యుగానికి సంబంధించిన పరిపాలన ఏ విధంగా ఉండాలి అంటే అటల్జీ పాలనలా ఉండాలి అని అందరికీ చెప్పే విధంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2018లో ఆయన యొక్క జయంతి సందర్భంగా దాన్ని సుపరిపాలన దివస్ గా నిర్ణయించడం జరిగింది. ఆయన మరణించిన అనంతరం
అప్పటి నుంచే దేశంలో సుపరిపాలన అంటే దానికి గీటురాయ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక పదవులు అలంకరించిన ఆ పదవికి ఆయన వన్నె తెచ్చిన విషయం, ఆ పదవిలో ఉన్నంత కాలం ఆ హుందాతనం, ఆయన కర్తృత్వం, ఆయన నేతృత్వం, ఆయన చేసిన నాయకత్వ పటిమ దేశంలో ఉండే అందరిని మంత్రముగ్ధులు చేసింది. అంత మంత్రముగ్ధులు చేసే వ్యక్తి కాబట్టి ఆయనకుండే సమ్మోహన శక్తి, కవి హృదయం అందరినీ అలలారించింది. కనుకనే ఆయన సంబంధించిన విగ్రహాన్ని, ఆయన సభని ఏర్పాటు చేస్తున్నాం అంటే ప్రజలందరూ కూడా పులకించిపోతున్నారు. ప్రతి చోట భవ్యమైన స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ముఖ్య కారణం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అందించిన సహకారం, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం గురించి చెప్తే నేనే చేస్తానన్నాడు. కాదు, మేము భారతీయ జనతా పార్టీ తరఫున చేయాలనుకున్నాం, ఆ శత జయంతి సందర్భంగా ఈ విధంగా చేయాలనుకున్నాం. వెంటనే నారాయణ గారికి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరితో మాట్లాడి, అందరి పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులతో మాట్లాడి ఈ కార్యక్రమం మన కార్యక్రమంలో మీరందరూ చేయాలని చెప్పి తీసుకెళ్లిన ఆయన యొక్క వైనం, ఆయనకి ఇంకొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం అక్కడే ఆగిపోలేదు. అమరావతిలో 25వ తారీఖు సుపరిపాలన దివస్ సందర్భంగా మనం అటల్ స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేద్దామని 3 ఎకరాల స్థలం, అతి ముఖ్యమైన స్థలంలో ఇవ్వటం, భవ్యమైన అటల్ బిహారీ వాజ్పేయి యొక్క విగ్రహం మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు అందరి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ అయ్యి అందరికీ కూడా సుపరిపాలన అంటే ఏంటి, నిష్కలంక చరిత్ర అంటే ఏమిటి, ఏ విధంగా మనం పని చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ తరానికి ఈ తరానికి రాబో తరానికి కూడా స్ఫూర్తి ప్రేరణగా నిలిచే విధంగా ఒక స్మారకం తయారు కాబోతుంది. అనకాపల్లిలో కూడా ఈ ప్రాంతం ఆ విధంగానే మనందరికీ స్ఫూర్తి కలిగించే విధంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ మాట ఇస్తూ ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా సావధానంగా విచ్చేసి కార్యక్రమంలో సానుకూలంగా పనిచేసి మీ అందరి కార్యకర్తలకి, వివిధ పార్టీ సంబంధించిన నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. దయచేసి ఆత్మనిర్భర్ భారత్ ప్లెడ్జ్ ఉంది, జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నభరత్ గారిని ప్లెడ్జ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది అయిన తర్వాత దానికి ముందే ఒకసారి ఆగండి. ప్రతిజ్ఞ. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మాధవ్ గారు జ్ఞాపికలతో వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని జ్ఞాపికలుగా అందించడం జరుగుతుంది. శ్రీ కొనతాల రామకృష్ణ గారికి. ఏమండి పట్టండి, పట్టండి. అమౌంట్ ఇక్కడ ఇచ్చారు. వేసేయండి. రాజుగారు ఉంటారు. కేఎస్ఎన్ఎస్ రాజు గారికి. సుందర్పు విజయ్ కుమార్ గారికి. ఇక్కడ ఉన్నారు. శ్రీ తాతయ్య బాబు గారికి. శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి. పేలా గోవింద్ సత్యనారాయణ గారికి. వస్తారు సార్, వస్తారు. శ్రీ సీఎం రమేష్ గారికి. శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి.
బుద్ధనాగ జగదీష్ గారు ఎక్స్ఎమ్మెల్సీ. మల్ల సురేంద్ర గారికి, ఒకసారి అందరూ ఒకసారి జిల్లా అధ్యక్షుడికి చెప్పండి. జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి వాజ్పేయి యొక్క విగ్రహం చేస్తున్నారు. అదేవిధంగా ఈ విగ్రహాన్ని పూర్తిగా రాత్రి పౌలు ఇక్కడ ఉండి నిర్మాణం చేసినటువంటి యలమంచిలి నాయకుడు చిన్నారావు గారు, చిన్నారావు గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. చిన్నారావు గారికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అదేవిధంగా పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ నిర్మాణానికి కర్త కర్మ క్రియా చిన్నారావు చేశారు. అదేవిధంగా పలక రవి గారు వీళ్ళిద్దరూ దానికి పూర్తి చేశారు. కాబట్టి పలక రవి గారికి కూడా ఆ విధంగా ఆ యొక్క మూర్తిని చేసి చేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పిల్లల ఫోటోస్, చిన్నపిల్లలు అమ్మ, సాంస్కృతిక కార్యక్రమం చేసిన చిన్నపిల్లలు రండి అమ్మా. బ్యాచ్ వైజ్ వచ్చేయడమ్మా, బ్యాచ్ వైజ్ వచ్చేయడమ్మా. జనగణమనతో మన కార్యక్రమాన్ని ముగిద్దాం. ఒకసారి జనగణమన ప్లే చేయాల్సిందిగా కోరుతున్నా. దయచేసి జనగణమన. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की, भारत माता की, भारत माता की।